కాల్ చేసిన ఎవరు లేరా? ఏం పేరమ్మా? ఓ గంగులమ్మ, ఓ గంగు, దొగ్గలకుంట గంగులమ్మ. ఎవరు ఆయమ్మ? ఆయమ్మొద్దురే, మొన్న మా ఊరికి పిలుచుకొని పోయి టేపులు కొట్టడం అంటే మాట తప్పేది కాదు రే. కొంపలు కూల్చి ఎదిగింది బంగారు ఇట్లా మగబిడ్డ పుట్టింటే బొట్టుకై గంగులమ్మ అంటే బెల్లం కోసి ఎగరేసుకుంటుంది. నువ్వే నీ అక్క నీకే కోసేసింది గంగులమ్మకి వచ్చేసింది. పాపం అంతర్సాని రాయే మరదాలా అందాల మరదాలా నీ మీద మంచే నీవే నా ప్రాణా. బాబు చంటి ఏమిరా? బాగున్నావేమిరా? బాగున్నాను. అమ్మ నైనా అక్క మామ పిల్లోళ్ళు అందరూ గోయిందంటే గోయిందంటే వాళ్ళ చచ్చిపోయిలా తిరుమల తిరుమల పోయారు. అయ్యో మొన్నంతా బాగుంది. ఎట్లా వాళ్ళు అట్లా రే? ఎన్ని రోజులు అయిపోయా? 3 నెలలు అయిపోయా. 3 నాలుగు పాలు తాగేస్తువా? పాప కాదు వాళ్ళందరూ తిరుగుతూ నువ్వు ఎక్కడ వింటానువా? నేను ఎక్కడ పోలా. ఏం తగడగా చెప్తురా? నిన్న నిన్న ఎక్కడ మొన్న మొన్నగా అడాసిన కొడుకు నిన్న ఎక్కడ పోక మొన్న ఎక్కడ పోక గోరీల మీద చుకొట్లంతా దూరం నీకు పెట్టేదా? నా దగ్గర కావాలి ఏమిరా? డబ్బులు కట్ల 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 ఇప్పుడు కాంట్రాక్టర్ అయి ఏం టాక్టరా కొడతా మిగతా కాంట్రాక్టరా. ఈ గౌన్ పని చుట్టుపక్కల ఏం పని అన్నా ఉన్నాయి. ఏ పని ఒప్పుకునేది డబ్బులు బాగా మిగిలించుకునేది. ఏ పనైనా ఏం పని అయినా కానీ ఏ పని వెళ్ళరా పీదినేది కానీ ఈ రోజు పని ఒప్పుకున్నా. ఏమి పదామరా కష్టపడదాం. మెట్టి మెట్టి తీసుకుందాం. మెట్టి మెట్టి కాదునా 50-50. ఎట్లా? 1000 రూపాయలకు ఒప్పుకున్నా. చెడు అర్ధమా? అర్థమో ఎట్లా? అర్థమో అర్థం అర్ధమా? ఎట్లా అర్థమా? 1000 రూపాయల చెడు అర్థం రా. నీకంటే నాకంటనా లెక్కల్లో కరెక్ట్ కూడా లేకపోతే మగ మొక్కలు తింటాను నేను. ఏమో ఇప్పుడైనా ముందుకి దాగిరి అది చేసి చస్తాను వాళ్ళు. అర్థం ఎంత చెప్పు. నీకు 200 నాకు 800 రా. లెక్క సరిపోయి నువ్వు బాగుండాలి. నేను చెడిపోయినా పర్వాలేదు. 1000 రూపాయలు లెక్కలేసే తాగొచ్చినా ఉంటే అప్పటికి ఏముంది అంతా కాదురా రే. నాకు కొంచెం కొంచెం తక్కువ 150 నువ్వు తీసుకుని 800 ఇవై నాకు చాలా చెప్పింది లెక్క. నాకే ఎక్కువ కాలం చేసి చెప్పుకున్నా. కణం చేయదా? ఎవరా కణం చేయది? గంగులమ్మ. కణం చేయదేమో. కణం చేయది ఆడవాళ్ళు బాయ్. అవునా? కడుపు కదా కడుపు అయితే ఆడలు చేయించుకుంటావు కదా. గంగులమ్మ మేడమ్మ అరసద్దు ఊరికే మా ఆయన రానే పెరికేట్టు ఉండు. నీ మొక్క మేము నీలే. నువ్వే నువ్వే నా మనసంతా నీ నువ్వే. నువ్వే నువ్వే
అమ్మా మంత్రసాని మీ అక్కమ్మ కూడా అండి నేను పెట్టా. బాబు నేను ఆ బాబు రూపేవా కాదురా ఏ నువ్వు ఆ బాబు నాకు ఊపింది చూడు నాకు ఒక ముక్కు కూపిన ముక్క సొట్ట పెట్టింది అట్లు ఏంటి నొప్పి అయితే నీకు సరేలే పాపా ఏమండి ఆహా నిన్ను చూస్తా ఉంటే నాకు ఎక్కడ నరాలు ఎక్కడెక్కడ ఎలా నీకు స్విచ్ ఆఫ్ అయిపోయింది నా భర్తకి నరాలంటే ఆ నరాలు కాదా కంట్లో నరాల అబ్బా ఏం బాబు ఓ ఎర్ర ఎర్ర నిదానా ఓ ఎర్ర గలదానా ఎదురుగా ఉంది ఓలలమ్ముని శ్రీలంక బాబు కలవని తోడు తోడు బాబు ఏమండి పాపా ఈ సిరుగు మరుపులు నా సోతులు సరిలేదు ఇది మోటు బిల్లి ఇసురుతారా ఇంకా ఈ గప్పులు అవునా ఎత్తులు లేవు మహారాజుకి బైపాస్లే పాపా ఏం బాబు ఆహా నిన్ను చూస్తా ఉంటే నాకు నరాలు ఎక్కడెక్కడ స్విచ్ ఆఫ్ ఆహా, అట్లా కాదండి ఎట్లా ఓహోయ్ చిత్తూరు చిన్నదానా నీ మనసు నవ్వులే. ఆశలు అది బెల్లానికి అంతుందేమో అని పాపా ఏం బాబు ఓ ఎసప్పుడన్నా కాల సోదరిగా రాసి
మరి చిలక రొంపలు పెడతాడు అట్లే ఏమైనా ఈ ఊర్లో నా బట్టలు సరిలేదండి మళ్ళీ పిచ్చుకులాడతారు ఆ గంగిలమ్మ చెప్పి యా గంగిలమ్మ గంగిలమ్మకి నా సాడు పోయా బెర్రకి తప్పుకోండి పది తీసుకుని కొట్టేస్తే నీ పండ్లకు నా సాడు పోసే ఎట్లా ముక్కు మీద చేయి పెట్టుకోండి చూడు పాపా ఏమండి ఇంత అంద చందవుగా ఉన్నావు కదా అవునులే ఒక పాట పాడు ఏమండి వావ్. ఏమండి ఏమే ఏమే ఏమన్నా ఏమన్నా అంటాడు కదా. నీకేం కావాలండి నేను బా, నిన్ను కానీ ఆ బొమ్మ పిల్ల అంజన్ని చూసినాడు అనుకో యాయంజీ ఇక్కడ ఉందే ఆనప్పటికి మా కలిసి ఇప్పుడు అరిగిపోయింది అయిలే అంత సీన్లే చెప్పలు ఒకటి అడిగిండేది ఇంకా పప్పు అన్ని బాగున్నాయి మరి అంతలే నేనే కరిగి పెట్టేసిండా పాపా ఏమండి ఒక పాట పాడు ఒక డాన్స్ చేసినావు అనుకో గౌరపల్లికి ఇప్పుడే బయపల్లికి రాను పద. అమ్మను పెంచుకొచ్చినావు ఇప్పుడు వీలుగా అంచి చేస్తా సరే అమ్మా పాపా ఏమండి యా ఊరు మీదే ఏంది మీదే ఎలా ఓదార్పు ఓదార్పు అలాగే ఒక పాట నాట్యం వేస్తే ఏమి ఇస్తారండి మీకు కోరిన డబ్బులు ఇస్తాం మాకు 1,00,000 రూపాయలండి ఆ? 1,00,000 రూపాయలు రాత్రి అంతా చేస్తే 2,00,000 రూపాయలండి కరెంట్ బిల్ ఇప్పుడు చేస్తే ఫ్రీ అండి కరెంట్ పోయిస్తామే ఇప్పుడే కరెంట్ పోయిస్తామే అది పోదండి నేను ఉప్పు పోసిండ దానికి ఈ గంగలమ్మ కోసేసిందేనా పాపా ఏం బాబు ఏమండి ఏం పాపా ఆహా. నిలపురి గాజుల ఒడిల వేడి నిన్ను తెలుసువేడి లంగమొని ఎత్తుకొని నడసబోతే చూస్తే కందరిగా నడక చూసే అంత నడక తిన్న చూడలేని బాలిక కళ్ళు చూసి పళ్ళ చూసి అయ్యరాని కుక్కలు చూసి పల్లెలు నువ్వు పెట్టుకొని చామంతి పూల పెట్టుకొని రంగురయ్యమంటూ నువ్వు నడస్తూ మళ్ళీ సిగ్నల్ ఉన్నాయమ్మా భలే ఉందండి అవును పాపా ఏమండి పాపా. ఈ చిరిమర పట్టిన బట్టలు ఎట్లా అంటే ఎట్లా ఎట్లా అంటే బట్టలకి ఎట్లా అన్నది మెట్లు పడతారా ఎవడాడు చేతులకు సాడపోస్తా ఆడ వస్తే ఏడేళ్ళకి వేయగట్టము పాపా ఏమండి పాపా. మళ్ళీ బాగా బతికిందాంట్లే నీ ఊర్లో అయ్యా ఆ, యాడ బైపల్ ఆ గంగలం సాక్షిగా భలే బతికిందానండి ఆ గంగలమ్మ సచ్చిగా ఆ. ఎట్లా బతికిందానమ్మా ఏమండి ఆహా ఆహా. సింపుర చుట్టదాని చులరగడ్డ చుట్టదాని చేతుల తిమ్మెట్టదాని ఉంగరాల తిట్టదాని నీ నటంటి తంటాడదాని పచ్చమామిడి తోటగాడ మళ్ళీ పులు చూపించి చెయ్యబట్టి నీ నటంటి తంటాడదాని ఐదు టైములోన కన్నబట్టి పిలిచినావు నేను రానుకో అంటే కళ్ళు ఎట్లా చేసినావురా నీ నటటి తట్టాడదాని కాదు మామో నీ పిలవగాని నేను రాను మామ ఆ గట్టు తాగి కాదమ్మో మిట్టరాయమో బాబు చేరు కాదమ్మో మిట్టరాయమో బాబు చేరు కాడదాని కాదు మామోని పురసర వైపు మీద నారాయణ స్వామి ఇప్పుడు కడతాను ఇంట్లోకి రమ్మని చెప్పి 5 రూపాయలు ఇచ్చినాడు పునా ఏం 5 రూపాయలు పొందాలా 10 రూపాయలు పొందినా ఇవే ఆ పక్క ఇల్లు కడతాను పోయి ఏం చేయాలా ఇల్లు స్విచ్ ఆఫ్ అనుకో డారా
ఏమి బాగా నేను పెట్టిన గుడ్ల మీద కూర్చుంటే 7 ఏళ్ళకి ఎదుగుతుంది వాళ్ళ గుడ్డు. ఏం గుడ్డమ్మా? కోడిగుడ్డు అండి. తలారి అలాగే ఒక పాఠ్యములాడి నాట్యం వేస్తామండి. అలాగాడమ్మా. దమ్మా నీ తోడుకోవడాలు కూడా పెంచుకొచ్చుకో. తోడుకట్టు పట్టుకొని తోడుకోడాలు మా ఎవరా తోడుకోవడాలు కదా సుబ్బా. నేనా ఏ సుబ్బు నా క్లాస్మేట్ అండి. అమ్మా ఆ కవిత నా క్లాస్మేటే, శ్రావణి నా క్లాస్మేటే, వనిత నా క్లాస్మేటే. ఈ ఊర్లో ఎవరెవరు ఉన్నారు? అందరి పేరు 10 మంది ఉన్నారండి నా క్లాస్మేట్ వాళ్ళు. ఊరిలో అయితే నీకు జరిగింటుందా? ఆడపిల్లలు పెళ్లి పెట్టి నెత్తుకున్నారు సంకల్లో. నాకే వరకు పెట్టాలే గడ్డాలే. నీకేం కాదులే. ఎలట ఏ బాబు అలాగే పాట పడతాం చూడండి. సరే అమ్మా. నడకలో కులము తినకు అడగులన్న మునగాడ నేనిలో పసిడి వెన్నెల నిరుపులున్న తినవాడ నిరుపులున్న తినవాడ. ఏంది ఇట్లంటావే? నీకు ఊపు వస్తుంది అట్లా వేస్తా అట్లా నాకు పట్టు. రారా కోగిన తీరా రారా నేను ఇంకా కాలుకు ముక్కలు అట్లా మగోడే లేదు. నువ్వేమట్లా దేవత అందుకే పోలవరం తెచ్చినాడు అనుకునే ఉన్నా. ఏమండి వాడు ఎట్లా వాడు తెలిసినా? ఎవడమ్మా? నువ్వే. ఎట్లా నువ్వే. నేనే ఏమన్నా? అత్తల సాయి బోరారా పట్టించుకొని కొట్టేస్తట్లే. అదే ఎట్టు బాబు పాంపడితే పాంపట్టమ్మా అమ్మ తిరిగిలాడుతాందే. ఆయనకి 2 కటింగ్ చేసింది. ఎవరా? మంగళం గోనపల్లి హాస్పిటల్ షరీఫ్ చేసిందేమో. ఏమైనా గంగులు కూడా ఆడే చేయించుకుంటా అంటే నేనే వద్దమ్మే అంటే గమనైపోయి రాలిపోతుందంట. ఎందుకు వెళ్ళిపోతుంది?
ఏ క్లాస్ నా క్లాస్ అండి పాపా మా వదిన బాబు. అలాగే నా పేరునగా ఏమో తెలిసిన? ఏం పేరమ్మా? నా పేరండి. నీ పేరేమి? నీ పేరు మగోలు చెప్పండి. ఏమోనమ్మా ఈ మగోని చూస్తే నాకు అట్లే నా పేరు అనగా మల్లడుగు అంటారండి. అయ్యా నిజంగానే. ఏం పేరు నీ పేరా? నా పేరు గంగులు. చెప్పు నా సైతే చెప్పు. అయ్యే చెప్పు కవిత నువ్వన్నా. కవిత ఉండేదా? ఇక్కడ ముందరనే కూర్చొని మగోళ్ళకేనమ్మా మగన బట్టలతో చూస్తాయి నాకు అట్లే. అంత సీన్లే బొడపలు ఉంటేనే కదా గుర్తేది. అయ్యో వెళ్తేనేమి తిరుగుకొట్టులే ఊరికా ఆ మిద్దులో నా పట్టకి పూలు మీద వచ్చేసి ఆ మిద్దులో పంపిస్తా. యామిత్రేకి 500 లారీ పాపా. అలాగే నా పేరు తెలుపుతుంది నాలుగు. అలాగే తెలుగు పాపా. ఆహా నా పేరే సిద్ధు అంటారు. నగన రూపావతి ఈ సభలో ఎవరు లేరు. నా పేరే కుట్టేసి ఆయనకి ఏమో తెచ్చి రాలేదు. ఏమండి నా పేరు? నీ పేరు? నా సొప్పే చిన్నలో పైన నా కళ్ళే కుట్రలో పైన చిన్నలో పైన గంగులో కనిపించినా కళ్ళు మూసుకున్నా అయితే వేసుకోండి కదా. ఏ నాది టచ్ లోపల ఉందని ముట్టద్దు నువ్వు. అది యాభై అవుతుందండి. ఏమండి నా పేరు అనగా నేను గట్టేదే పట్టు చీర యాడికి ఉంచేసేది తమ్మకర్ర పరక తీసుకుని కొడతారండి 10 సాడ పోసి నిలిపెట్టి కన్నోళ్ళు ఇక్కడ ఉంచాక వచ్చేస్తుందమ్మా. ఒక వాళ్ళు ముంచుకొని 10 తలింపు చేసుకోకూడదు. ఈ నా సోతులు లేచినాం ఎక్కడ 10 నిద్ర లేచి పురిగెట్టేకి తాతగారు పిలిచింటారు. ఓయమ్మా తలారి నా పేరు గేసిరుగు మరపల్లి. నన్ను ఏమంటారు తెలిసిన? నాకు 200 ఇచ్చి చూడు. ఆ పిల్లోడు ముద్దగా పిలుస్తారు. ఏం పేరు పిల్లని పేరు? రవి పిలుస్తాడండి. ఏమని? నన్ను తూము సుందరి అంటాడండి. అంటే తూము అంటారు. మా ఇంటి పేరు తూము, నా పేరు తూము సుందరి. బాబు గంగుల మండల ఆయన పేరు పెద్ద తూము, నా పేరు చిన్న తూము. ఈయన సోజు పేరు కడారులుగా ఇంకే. సరేలేమ్మా. అలాగే నీ పేరు? నాకు పెట్టినారులే. ఎలాంట ఊరికే ఉండవు ఊపిరి లేస్తుందా మేము పోను. నాకు లేని వేస్తాడు వాడు. రాబదామంటుంది అట్లే. తలారి ఊర్లో నువ్వు ఇట్లా అనిపించుకుంటాను. అక్కపూల లేక నూరంతా పెట్టేస్తుందప్ప నిప్పు. నీ పేరేమి? ఇంతకీ ఏ ఊరు మీది? మా ఊరు. మా ఊరు తెలియదా నీకు? ముత్తి బల్లారి దేశం నువ్వలమ్మి అదని బాబు నువ్వలమ్మి అదనిరా. ముత్తి బల్లారి
మాయమ్మ సచ్చిగా గుర్తే సొల్లా మాయమ్మని అడిగిన మాట పదమైతే నాది గుర్తే ఏయ్, మాది గుత్తి తిరుగుతుంది ఏమి గుర్తు మాది జాతి ఎక్కువ పరకట్టు ఇట్లా ఏంట్రా గుర్తు మాదే అంత సీన్లే అది ఆ రవి ఏది? ఆ రవి అండి ఇది అది మా అంతా మాదే ఈ అప్పది 5 మంది కూర్చొని ఆయన కూడా మాదే నీది అన్ని తెలారి మేము ఎన్ని గుంతలైనా మా గుంతల దూరం వస్తుంది దూర్ సాయినీలే సాయినీలే నా బట్ట మీ పుట్టినిల్లా అట్లా కాదండి మా గుంతలో బస్ స్టాప్ ఉంది కాబట్టి మా గుంతలో దిగేసి మీ గుత్తి లేకపోవాల అవునా గుత్తి బల్లారి తీస్తే మేము గోళ్ళు అమ్మేవాళ్ళండి మీ పుట్టినిల్లు మా పుట్టినిల్లు అవురా బాలో బల్లారి దేశం బాలో గంగులు చెప్పు నా సైతే మా పుట్టినీళ్ళంట పోయి నీ మొగం పోయి పరక్ తీసుకొని కొట్టేస్తానికి వస్తే పట్టలు చెందే ఈ 16 పొట్లకు నా సారు 16 పొట్లు ఏమేమో మొగని కట్టుకోనన్న పోయి నీ మొగం పోయిన జుడు రవినన్న అయితే కట్టుకుందు పురిగట్టుకు పోదాం తలారి పాపా బాల బలారి తీస్తే మా పుట్టినీళ్ళండి చేయి ఏమ్రా చేయి ఏల్రా అవి చూడు మా వాడు నువ్వు వచ్చినప్పుడు లోపల చేయి పెట్టు పిసిలాడుకుంటా నా బట్ట అదేమన్నా లబ్బరి మన గోనె పిల్ల దిగుతారా పెద్ద పెద్ద బొమ్మను కూర్చోండి నువ్వు వేళ ఏమిటి అంత తోడు బొమ్మను కూర్చోడు పెద్దలు నీ చేత వచ్చినా వాట వచ్చినా వాడే మా నెల తీసేస్తాను చూడగా కాదు నీకంత ఓపిక లేకపోతే రామ్మంటే రాదు యాత్ర మగన ప్రతి ఒక్కటికి పోయేది వాడిని ఆయన కన్నా అయితే సుమారుగా వాళ్ళ ఆయన గురించి అనొద్దా ఇలా ఇప్పుడే ఇద్దరు రేపు చేసినాడంట పెద్దప్ప ఏం రేపు ఏయ్, బాబు బాబు మళ్ళీ ఏమండి తూ నెత్తగట్టు జారే నాకు నీకు నెత్తగా పగిలిపోయింది నీకు ఆ కారు తోలి ఉచితానికి ఎగిరిస్తుందండి బాబు మళ్ళీ ఏమండి మీ అత్తగారి ఇల్లు మా అత్తగారు వెళ్ళండి అవురా వంకి డంకీలా కోట వంకీలా కోట వంకీలా డంకీలా కోట బాబు మాది సలారి పాపా అంకి డంకీలా కోట మా అత్తగారు వెళ్ళండి మరి మీరు చేసే పని పాట మేము చేసే పని బాట్లు ఎన్నో దిగినా లేరు నా భర్త మళ్ళీ నా భర్త పీడు ఈ వయసుకి ఎట్లున్నాడంటే వయసులో మంచి మంచి వెళ్తే ముసలి దారాడింటాడు తలారి పాపా నేను చేసే పని బాట్లనగా మరి సుందరగిరి సుందర బాబు సుందరగిరి పక్కనేది సుందరి దాదమ్మను నేను మత్తన స్థానమ్మను తీరగట్టేసి మంతర లారీ నేను సుందరగిరి పట్నమేలే అవును ఒక 9 నెలల కాలం చేసే మంత్రసాని అంటారు అమ్మా ఈ పాలగుండుపురి పట్నం ఎత్తున్నటువంటి శిరమని శిలము కొండమ్మ ఒక బాల నొప్పినంత భారమై అవునులే కాడపు చేయడానికి నిన్ను పిలవ నంపినాం పాప చేయి రోజు దూరం పెట్టుకుని చేతిలోకి నాస్తాడు ఆయమ్మ గంగిలో మట్ల పిసుకరన్నింది నా మీదకి వస్తుంది పసిపెట్టి ఆడికి పోతే వేసేస్తా పరక్తా వేసే ఆ సుబ్బి చూడి
ఒకరోజు గుద్దేది ఆ? ఈ 10 మనుషులు పేరు నువ్వే చెప్పాడు నీకనే చెప్పుతా పాపా ఇప్పుడే పాల్గొండపురి పట్టణం బయలుదేరాలి అలాగే వెళ్దామండి పోదామండి వెళ్దామండి పోదామండి సరే నువ్వు పోయి వెనక్కి తీసి కూర్చో. ఇస్తా. ఆహా. ఆహా. జనకాలాటలలో గనగల పాటలలో ఎన్ని హాయిలే అలా ఎన్ని హాయిలే